ఈ రోజు మహాభారతంలోని 75వ అధ్యాయం. దుర్యోధనుడు కర్ణుడు సైన్యానికి సర్వసైన్యాధిపతిగా ఎవరిని నియమించాలి అనే విషయాన్ని చర్చించారు. కర్ణుడు ఇలాగా అంటారు: మీ వైపు పోరాడుతున్న ఈ రాకుమారుల్లో సర్వసైన్యాధిపతిగా ఉండడానికి అందరూ అర్హులే. ఈ రాజుల అందరికీ సమానమైన శక్తి, బలం, నైపుణ్యం, ధైర్యం, వీరత్వం మరియు జ్ఞానం కలిగి ఉన్నారు. వారి అందరినీ కలిసి నియమించడం సాధ్యం కాదు. అలా అని వాళ్ళల్లో ఒకరిని ఎంచుకుంటే ఇతరులు బాధపడవచ్చు మరియు వారి పూర్ణ బలం చూపించకపోవచ్చు. దానివల్ల మనకు నష్టం కలుగుతుంది. కాబట్టి ఈ యువరాజులు మరియు యోధులు అందరికీ గురువైన ద్రోణాచార్యని సర్వసైన్యాధిపతిగా నియమించడమే సరైన మార్గం అని నా సలహా. నిజానికి ఆయుధాలు ధరించే వాళ్ళల్లో అతనే గొప్పవారు. ఏ క్షత్రియుడు కూడా సైన్యాన్ని నడిపించడంలో ఆయనకి సాటి రారు. ఆయనే సర్వసైన్యాధ్యక్షుడుగా ఎంచుకుందాం. దుర్యోధనుడు అదే సరైన మార్గం అని అనుకొని దానికి అంగీకరిస్తారు. దుర్యోధనుడు ద్రోణాచార్య దగ్గరికి వెళ్తారు. అక్కడ చాలా మంది యోధులు మరియు యువరాజులు సమావేశమయ్యి ఉంటారు. దుర్యోధనుడు ద్రోణాచార్యకి నమస్కరించి ఇలాగా అంటారు: గౌరవనీయమైన గురువు గారు, మీరిక్కడ సమావేశమైన వారి అందరిలో కులం, వంశం, శాస్త్ర జ్ఞానం, వయస్సు, జ్ఞానం, ధైర్యం మరియు నైపుణ్యంలో సాటిలేని వారు. సర్వసైన్యపత్యాన్ని స్వీకరించమని మిమ్మల్ని కోరుకుంటున్నాను. మీ నాయకత్వంలో ఈ సైన్యం విజయం సాధిస్తుంది. అక్కడ సమావేశమైన రాజులు మరియు యోధులు ఆ మాటలకి సంతోషించి గట్టిగా చప్పట్లు కొట్టారు. దుర్యోధనుడు కూడా సంతోషించారు. ద్రోణాచార్య తన పదవిని స్వీకరించినప్పుడు ఉత్సాహభరితమైన చప్పట్లు, ఆనందోత్సాల మధ్య ఘనంగా సర్వసైన్యాధ్యక్షుడుగా నియమించబడ్డారు. అక్కడ జరిగిన వేడుక ఎలా ఉందంటే కౌరవులు వాళ్ళ శత్రువుల్ని జయించారా అనేలాగా ఉండింది. వాళ్ళు ద్రోణాచార్య నాయకత్వం పైన చాలా విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. ద్రోణాచార్య కౌరవ సైన్యాన్ని వృత్త ఆకారంలో అమర్చారు. కర్ణుడు ఎవరైతే అప్పటి వరకు యుద్ధంలో పాల్గొనలేదో ఇప్పుడు యుద్ధ భూమిపై ఆయన గొప్ప రథంలో అటు ఇటు వెళ్తా ఉన్నారు. కౌరవ సైనికులందరికీ వాళ్ళ మనసులో సంతోషం మరియు కొత్త ధైర్యాన్ని తీసుకువచ్చింది. సైనికులందరూ ఇలా మాట్లాడుకున్నారు: గొప్పవారైన భీష్మ పితామహ పాండురాజు కొడుకుల్ని చంపకూడదు అని అనుకున్నారు. అందుకే ఆయన పూర్తి మనసుతో పోరాడలేదు. కానీ ఇప్పుడు కర్ణుడు యుద్ధ భూమిపై ఉన్నాడు. పాండవుల్ని నాశనం చేస్తాడు. ద్రోణాచార్య యుద్ధంలో 5 రోజులు నాయకత్వం వహించారు. వయసులో పెద్దవాళ్ళు అయినప్పటికీ ఆయన యుద్ధ భూమిలో అంతటా తిరిగారు మరియు యువయోధుల్లాగా భీకరమైన శక్తిని ప్రదర్శించారు. ఆయన ఎప్పుడైతే దాడి చేశారో పాండవ దళాలు తుఫాను ముందు మేఘాల్లాగా చల్లాచెదురు అయిపోయారు. ఆయన యుద్ధంలో పాండవ సైన్యంలోని గొప్ప యోధులతో పోరాడారు. ఆయన సత్యకి, భీముడు, అర్జునుడు, దృష్టదీముడు, అభిమన్యుడు, ద్రుపదరాజు మరియు కాశీరాజుతో తలపడి వాళ్ళని చాలా సార్లు ఓడించారు. ఆయన సర్వసైన్యాధిపతిగా ఉన్న 5 రోజులు పాండవ సైన్యాన్ని వేధించి తీవ్రంగా శిక్షించారు. చిన్న అప్డేట్: ఇక నుంచి మహాభారతం అధ్యాయాలు వారంలో 3 రోజులు మాత్రమే వస్తాయి. సోమ, బుధ, శుక్ర. మీ సపోర్ట్ అలానే ఉండాలి అని కోరుకుంటున్నాను. మహాభారతంలో ఇంకా అనేకమైన విషయాలు మీకోసం ఉన్నాయి. తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. నచ్చితే లైక్, కమెంట్ అండ్ షేర్ చేయండి. మన ఇతిహాసాన్ని అందరికీ తెలిసేలా చేద్దాం.